మచిలీపట్నంలో అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న మంత్రి కొల్లు రవీంద్రపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని ఆయన సుపుత్రుడు పేర్ని కిట్టు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని బందరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలోనే మచిలీపట్నంలో అభివృద్ధి జరిగిందన్నారు. మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం అంటే ఎంతో ఇష్టమని, అభివృద్ధే తన ధ్యేయమన్నారు. వైసీపీ హయాంలో మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పొట్లపాలెంలో బియ్యం గోడౌన్లో నిర్మించడమే ఆయన చేసిన అభివృద్ధి అని, ఆ బియ్యాన్ని దొంగలించి అమ్ముకోవడమే ఆయన అభివృద్ధికి చిరునామాగా ఉందని టీడీపీ నాయకులు విమర్శించారు. 2 రోజుల నుంచి కూడా వైసీపీ బ్యాచ్ మళ్ళీ దిగింది. చాలా దుర్మార్గంగా 2 ఏళ్ళు కూడా అలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్లలోనే విషపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. ఎలాంటి రాజకీయాలంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకుండా వేధింపులు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇల్లు పేద ప్రజలకు ఇస్తే ఆయనకి ఎంత మంచి పేరు వస్తుందని, కొల్లు రవీంద్రకి ఎక్కడికి మంచి పేరు వస్తుందని దిగులు చెంది మరి ఆ ఇల్లు ఇవ్వకుండా విషపూరితమైన రాజకీయాలు పేద ప్రజల మీద చేస్తుంది వైసీపీ నాయకులు. మచిలీపట్నం సముద్రం కన్నా పల్లంగా ఉండటం వల్ల వర్షాలు కురిసినప్పుడు సముద్ర పూర్తి కాలంలో నీరెళ్ళదని ఆ రోజు నరసింహారావు గారు మచిలీపట్నం నలుగు చెరువుల బయట పంపులు పెట్టి 30 HP మోటార్లు పెట్టి బొంబాయి దగ్గర బైపాస్ రోడ్డు దగ్గర ఆదర్శ కాలనీలో పెట్టి నీళ్లు పైకెత్తి పోసేసి పెడితే నువ్వు వచ్చిన తర్వాత మోటార్లు లేవు, ఆ చిన్న చిన్న షెడ్లు లేవు, మోటార్లన్నీ ఎత్తికెళ్ళిపోయాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొల్లు రవీంద్ర గారు 2014-19లో బైపాస్ రోడ్లో మందులగూడెం దగ్గర ఒక STP కట్టిస్తే, స్కేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టిస్తే 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 5 కోట్ల రూపాయలు పని పూర్తి చేస్తే దాన్ని నువ్వు ఇంతవరకు పూర్తి చేయలేదు. 5 సంవత్సరాలు 5 పైసలు ఖర్చు పెట్టలా. మళ్ళీ ఈయన ఏనాడన్నా నీ బ్రతుక్కి ఒక్కరోజు ఢిల్లీ వెళ్ళావా? ఈ మచిలీపట్నం అభివృద్ధి జరగాలని కేంద్రంతో ఏనాడన్నా మాట్లాడావా? కొల్లు రవీంద్ర గారు మొన్ననే ఢిల్లీ వెళ్ళి అమృత్ 2.0లో మచిలీపట్నానికి పల్ల ప్రాంతం ఊరికే మునిగిపోతుందనే ఉద్దేశంతో 2 స్కేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు శాంక్షన్ చేయించాడు దాదాపుగా 50 కోట్ల రూపాయలతో. బ్రిడ్జి, కోన బ్రిడ్జి కానించి, గరాలదిబ్బ బ్రిడ్జి కానించి, పోరాడితే రహదారి కానించి, చిన్నాపురం బ్రిడ్జి, గుండుపాలెం దగ్గర బ్రిడ్జి, ఇవన్నీ ఏంచింది ఎవరో? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఇంత ఏళ్ళ 40,000 జనాభా ఉన్నప్పుడు ఉన్న పంపుల చెరువు, దాని జనాభా పెరిగారు. 200 ఎకరాలు తీసుకుంది వడ్డీ రంగారావు శాసనసభ్యుడిగా ఉండగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. అభివృద్ధి చేస్తుంటే సహించలేరు. నువ్వు ఈ రకంగా బందర్ను దోచుకు తిని నువ్వు మాట్లాడుతున్నావు. రవీంద్ర గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. నువ్వు బియ్యాన్ని దొంగతనం చేసి నీ అంతటా నువ్వు సరెండర్ అయిపోయావు. అయ్యా, నా గోడంలో 7,700 బస్తాలు పోయినాయి, దానికి నేను డబ్బు కడతా అని చెప్పి నీ అంతా నువ్వే ఎవడన్నా చెప్పారా? 100 మీటర్ల రోడ్డు జంక్షన్ కలపలేకపోయారు 5 సంవత్సరాల పాటు. మనం మేము 2024 రాగానే వెంటనే ఆ జంక్షన్ కలపడం జరిగింది. అట్లాగే శ్మశానానికి వెళ్ళే దారిలో వంతెన పడిపోయింది. ఎప్పుడు 2006 నుంచి పడిపోయి నీళ్లలోంచి మురుకులోంచి శవాన్ని మోసుకుని ఆ దరికి దాటేవాళ్ళు. పాపం బందరకోట ప్రజలకు అందరికీ తెలుసు ఆ విషయం. 2014లో రాగానే మంత్రి గారు చూసి, అప్పుడు మంత్రి గారు మా కొల్లు రవీంద్ర గారు, అప్పుడు ఆయన చూసి శ్మశానానికి వెళ్ళడానికి కూడా ఇంత ఇబ్బందిగా ఉంది, వెంటనే వంతెన శాంక్షన్ చేయమని ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి వంతెన శాంక్షన్ చేసి 18,50,000 రూపాయలతో అక్కడ వంతెన నిర్మించడం జరిగింది. కనీసం సెంటు స్థలాలు వచ్చిన అప్లికేషన్ ప్రజా దర్బార్లో అత్యంతగా ఎక్కువ అప్లికేషన్ వచ్చినాయి విఏ సెంటు స్థలాలు ఇచ్చేసారన్నారు. G+3 రూపాయి ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు G+3 నిర్మాణం చేస్తే ఒక్కళ్ళక్కడ ఇవ్వకుండా ఎందుకు పని చేయని సెంటు స్థలాలు ఇచ్చి ఆ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వలేక మీరు అయ్యి అక్కడ ఇచ్చారని చెప్తున్నారు.